కాలం ముందుకు సాగినట్టే మనము వాటిని వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి. అంతేకాని పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ పోతే దానివల్ల ఎవరికి మనశ్శాంతి ఉండదమ్మా. అందరం బాధపడ్డం తప్ప అందులో మిగిలేదంటూ ఏమీ ఉండదు. జరిగిన దాన్ని మర్చిపోవడమే మంచి తల్లి. అంతవరకు ఎందుకు? ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోయిన నిమిషాల్ని కూడా వెనక్కి తీసుకురాలేంగా. ఆ రోజును తలుచుకుంటూ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆ కోపాన్ని మనుషుల మీద చూపించుకోవడం ఎందుకు? దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. నిజమే నాన్న, కొన్ని విషయాలు మర్చిపోవచ్చు, కొన్ని సంఘటనలు వదిలేయచ్చు. కోపంలో ఒక దెబ్బ కొడితే అది కోపంలో కొట్టారని తర్వాత సర్దుకోవచ్చు. కానీ మనసుకు తగిలిన గాయానికి మందు ఉండదు నాన్న. మట్టిలో కలిసిపోయే వరకు అది మనకి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ మనిషి ఎదురైనప్పుడు ఆ గాయం తాలూకా బాధ మళ్ళీ మరింత బాధ పెడుతూ ఉంటుంది. అందుకే నీలిమని నేను క్షమించలేకపోతున్నాను. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? చూడు, రేపు పెట్టాల్సింది తద్దినం కాబట్టి మన ఇంటికి వెళ్ళిపోదాన్రా. మీ అమ్మకి ఆ ఇల్లంటే ఎంతో ఇష్టం రా. ఆ ఇంట్లోనే తను చివరి శ్వాస విడిచింది. ఈ కార్యక్రమం ఆ ఇంట్లోనే చేస్తేనే తనకి నచ్చుతుందని నాకు అనిపిస్తుందిరా. తప్పకుండా నాన్న, అందరం అక్కడికే వెళ్దాం. అమ్మ తద్దిన కార్యక్రమం ఆ ఇంట్లో పెడితేనే ఆవిడ ఆత్మ శాంతిస్తుంది. నీలిమ ఉన్న ఈ ఇంట్లో పెడితే అమ్మకు పెట్టే పిండం కూడా కాకి ముట్టదు. అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే అమ్మకు కూడా నీలిమ నీడ కూడా పడదు. అందుకే నీలిమ ఉన్న ఈ ఇంట్లో కాకుండా అమ్మకి ఇష్టమైన మన ఇంట్లోనే ఆ కార్యక్రమం చేద్దాం. అమ్మ ఆత్మకి శాంతిని చేకూరుతాం. భాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నేను ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోవడం లేదు. కానీ ఆ మురారి చెప్పగానే తను ఆగింది. అందుకే కదా భాను విషయంలో శారద గారు ఎలా మాట్లాడారు. నా భాను ఏంటో, తన ప్రేమేంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు భాను ప్రవర్తన మాత్రం అందరినీ ఇబ్బంది పెట్టేలాగే ఉంది. నేను చెప్పాను కదే, నేను నాటిన విషబీజం మొలకెత్తడం ప్రారంభమైందని. అందుకే అందర్నీ వదిలేసి ఇక్కడ ఒంటరిగా నిలబడి ఉమ్మని ఆలోచిస్తున్నాడు. ఏంటమ్మా నువ్వనేది? నిజంగానే భాను గురించి ఆలోచిస్తున్నాడంటావా? తప్పకుండా ఆలోచిస్తాడు. చెప్పాను కదా, తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న భాను తన మాట వినకుండా ఆ మురారి మాట వింటోంది అంటే తట్టుకోవడం చాలా కష్టమే. అందులోనూ భాను చనిపోయిందని తెలిసినా కూడా భాను మీద ప్రేమను పెంచుకున్న కార్తీక్ భాను బ్రతికొచ్చిందని ఎంతగా ఆనందపడ్డాడు. భాను ఇప్పుడిలా ప్రవర్తిస్తున్నందుకు అంతగా బాధపడతాడు. ఇదిగో ఇప్పుడు ఆ బాధని మనం అనుమానంగా మనం మార్చాలి. రా చెప్తాను, రా. నువ్వు చెప్తున్నది నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఏం చెప్పమంటావే? నేను అబద్ధం చెప్పడం లేదు. కానీ కింది మాట మనం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీతో చెప్పుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ మురారి అంటే భానుకి అభిమానం ఉంది. అప్పుడు తన సాయం చేశాడని కృతజ్ఞత ఉంది. అందుకే వాళ్ళ మాటకంత గౌరవం ఇస్తుంది. అంతేకాని నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకే కదమ్మా, ఎవ్వరికీ నమ్మాలనిపించదు. నిజమేనే, నేనేం భానుని తప్పు పట్టడం లేదు.
కానీ వాళ్ళింట్లో కొన్ని నెలలు ఉంది కదా, అప్పుడు తనకి గతం తెలీదు, తనెవరో తనకే తెలీదు. ఆ మురారి తను ప్రేమించిన రాధే ఈ భాను అని అనుకున్నాడు. అందుకే ఆ భానుని రాధని చూసినట్టే చూస్తాడు కదా, తను ప్రేమించిన మనిషిలాగే దగ్గరవుతాడు కదా. రాధా రాధా అంటూ తన చుట్టూ తిరిగాడని చెప్పింది కదా. తనేంటో తెలియని ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఎలా ప్రవర్తించిందో, ఎలా ఉందో ఎవరికి తెలుసు? ఆ ఇంట్లో అందరూ ఉన్నారు కదమ్మా. ఆ భువనేశ్వరి గారు కూడా భాను గురించి చాలా గొప్పగా చెప్తుంది. అదేనే నేను అంటున్నది. వాళ్ళందరూ భాను అనుకుని మాట్లాడలేదు. ఆవిడిగారు కొడుకు ప్రేమించిన రాధే అనుకున్నారు. ఆ రాధే తిరిగొచ్చేసింది. కాకపోతే కడుపుతో ఉంది. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా పర్వాలేదు, ప్రేమ గొప్పతనాన్ని అర్థం చేసుకుని మురారి తనకి దగ్గరవ్వాలి అనుకున్నాడు. అందుకే భార్య కన్నా ఎక్కువగా కడుపుతో ఉన్న భానుని అతి జాగ్రత్తగా చూసుకున్నాడు. పురుడు పోసి పిల్లని కూడా అంతే జాగ్రత్తగా చూసుకున్నాడు ఆ మురారి. రత్నగిరి అమ్మవారు పుణ్యమా అంటూ కార్తీక్ ఎదురైంది అప్పుడే కదా. భానుకి గతం గుర్తొచ్చింది అప్పుడే కదే. అప్పుడే తన కుటుంబం మొత్తాన్ని గుర్తుపట్టింది. అంతకు ముందు అక్కడేమీ తెలియదు కదా. తను కూడా రాదు అనుకున్నాడు. ఇంత గొప్ప ప్రేమ నాదే అనుకునుండొచ్చు. ఎవరికి తెలుసు ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో. నేను అస్సలు నమ్మలేకపోతున్నానమ్మా. ఇలా జరుగుతుందంటావా? అయినా భాను అలా ప్రవర్తిస్తుందంటే నేను కూడా ఒప్పుకోను. భాను అలా ప్రవర్తిస్తుందంటే నువ్వే కదే, నేను కూడా ఒప్పుకోను. కాని గతం గుర్తులేనప్పుడు తను భానులా ఉండదు కదా, రాధలాగా ఉంటుంది. మురారి ప్రేమలో ఉంటుంది. మురారేమో నువ్వు నన్ను ఎంత గొప్పగా ప్రేమించావు అని ఆ ప్రేమ పాఠాలని వింటూ ఉండేది. ఏ ఆడపిల్లకైనా అంత గొప్ప ప్రేమను వదులుకోవాలని ఎందుకుంటుంది? ఉండదు కదా. తను భాను అని తెలిసాక ఆ గతాన్ని వదిలేసి ఉండొచ్చు. కానీ అప్పుడు చెప్పిన మాటలు మర్చిపోలేదు కదా. అందుకే పట్టుబట్టి మరి ఆ మురారిని ఇక్కడే ఉంచింది. తను ఏం మాయ చేశాడో, ఏ మంత్రం వేశాడో, ఏ తంత్రం చేశాడో ఎవరికి తెలుసు? ఆడపిల్ల మనసు మారడం ఎంతసేపు? లేదమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఈ మాట నొప్పుకోను. భాను అలా మురారిని అభిమానిస్తుందంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఓసి పిచ్చి మొహమా, మరి నీలిమనే తీసుకో. కార్తీక్కి భానుకి పెళ్ళైందని తెలుసు కదా, అంత మాత్రాన నీలిమకున్న ప్రేమ చచ్చిపోయిందా? కార్తీక్ని ఆరాధిస్తూనే ఉంది కదా. భాను లేదు, ఇక రాదు అని తెలిసినప్పుడు కార్తీక్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కదా. ఇప్పుడు భాను అన్ని మాటలంటున్నా నీలిమెందుకు భరిస్తోంది? కార్తీక్ మీద ప్రేమతోనే కదా. కానీ ఇక్కడ భాను మురారిని ప్రేమించలేదు కదా. నువ్వు అదెందుకు మిస్ అవుతున్నావమ్మా? నేను కూడా అదే చెప్తున్నానే. భాను మురారినే ప్రేమించలేదు, కానీ మురారి ప్రేమలో ఉన్న గొప్పతనం తెలుసుకుంది కదా. అప్పుడు తను విన్నప్పుడు రాధగానే బ్రతికింది కదా. ఆ తర్వాత కదా తను రాధ కాదు భాను అని తెలుసుకుంది. మురారి మాత్రం ఆ రూపంలో ఉన్న భానుని ఎప్పటికీ రాధలాగే చూసుకుంటాడు, రాధలాగే ఆరాధిస్తూ ఉంటాడు. అందుకే భాను కొంచెం బాధపడితేనే మురారి కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. మురారి ఎప్పుడు కాఫీ తాగుతాడు, ఎప్పుడు ఫోన్ చేస్తాడు, ఎప్పుడు తింటాడో, ఏ టైంలో పడుకుంటాడో, ఎలా ఉంటాడో, ఎలా వెళ్తాడో, ఏం చేస్తాడో ఇవన్నీ భానుకు తెలుసే. ఒక ఆడపిల్ల భర్త గురించి మాత్రమే అంత ఆలోచిస్తుంది. ఇప్పుడు భాను మురారి విషయంలో అంతకన్నా ఎక్కువే ఆలోచిస్తోంది. ఇదిగో పొరపాటున మాట బయటికి చెప్పేవంటే
నీలిమ మన మీదకొస్తుంది. ఎందుకొచ్చిందే? ఎవరికి చెప్పుకోలేక ఇదంతా నీతో చెప్పుకుంటున్నానే. నువ్వు మాత్రం ఎవరి దగ్గర అనకు. ఇది మనిద్దరి మధ్యే ఉండాలి. మూడో కంటికి తెలియకూడదే, మూడో చెవికి అస్సలు వినపడకూడదు. పాపం భాను, పదవే వెళ్దాం. పదమ్మా వెళ్దాం. అదేంటి ఊర్మిళ, టైం 11 దాటుతుంది, నువ్వింకా పడుకోలేదా? నిద్ర రావటం లేదండి. కన్ను మూసినా కన్ను తెరిచినా మనసులో ఒకటే బాధ మిగులుతుంది. అందుకే కంటి మీద కునుకే రావడం లేదు. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నీలిమ గురించేనా? మీదెంత గొప్ప మనసండి. అసలు నా మనసులో ఏముందో నేను చెప్పకుండానే మీరు గ్రహించారు. ఊర్మిళ, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా కూడా నీకు అవేవీ ఆనందాన్ని ఇవ్వలేదు. పిల్లలు సంతోషంగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావని నాకు తెలుసు. ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచించే నువ్వు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తావో నేను ఆ మాత్రం ఊహించలేనా? భాను తిరిగొచ్చిందని కార్తీక్ సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ ఇంట్లోకి మంచి రోజులొచ్చాయని పెద్దావిడ ఆనందంగా ఉన్నారు. తన చెల్లెలు తిరిగొచ్చిందని పార్దు, వాసు, చాందిని ఇలా అందరూ హ్యాపీగానే ఉన్నారు. కాని నువ్వు మాత్రం బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా కూడా నీలిమ పరిస్థితిని తలుచుకుని అనుక్షణం బాధపడుతున్నావని నాకు తెలుసు. అవునండి, నీలిమ ఒకప్పుడు అందరికీ చిరాకొచ్చేలాంటి ఒక పెద్ద తప్పు చేసింది. కాదని నేనన్ను. కానీ తర్వాత తనని తను మార్చుకుంది. తను మన గురించి ఆలోచించింది. మరీ ముఖ్యంగా కార్తీక్ బావుండాలని ఎంతగానో కోరుకుంది. భాను దూరమైందన్న బాధలో ఉన్న కార్తీక్ ఏమైపోతాడు అని నేను చాలా భయపడ్డాను. అలాంటి వాడి జీవితంలోకి వాణ్ణి అర్థం చేసుకుని సహనంతో మార్చుకునేటువంటి మనిషి వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. అప్పుడు నాకు నీలిమే కనిపించిందండి. కాని తను ఎంత గొప్ప వ్యక్తి అంటే, మెళ్ళో తాళి కట్టాక నేను నా జీవితంలోకి తీసుకోలేను అన్న నా కొడుకు గురించి ఆలోచించింది. అంతేకాని మీ కొడుకు ఇలా చేస్తే ఎలా ఆంటీ అని తను నన్ను అడగలేదు. అంతకన్నా మంచి మనసు ఇంకెవరికుంటుంది చెప్పండి? కాని భాను ఆ మనసును అర్థం చేసుకోలేక నీలిమ మీద కోపాన్ని చూపిస్తూ ఉంటే తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉందండి. కాని భాను పరిస్థితి ఏంటనేది తెలుసు. మనసులో ఎంత బాధున్నా భరిస్తున్నాను. కూర్చో ఊర్మిళ, ముందు కూర్చో. నిజంగా ఇది మనకు విషమ పరీక్ష ఊర్మిళ. ఒక పక్క మన కుటుంబాన్ని ఎంతగానో మార్చిన భాను గురించి ఆలోచించాలి. ఇంకో పక్క తనని తాను మార్చుకొని ఈ కుటుంబం కోసమే అంకితమైన నీలిమ గురించి కూడా మనం ఆలోచించాలి. మరీ ముఖ్యంగా మన భానుకి నీలిమ మీద కోపాన్ని తగ్గించే ప్రయత్నం కూడా మనమే చేద్దాం. దానికి ఏ మార్గం ఉందో నాకు కూడా కనిపించడం లేదు. భాను నీలిమ విషయంలో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అని నాకు భయంగానే ఉంది. దీనికి నాకొక మంచి పరిష్కారం దొరికిందండి. ఏంటి ఊర్మిళ అది? రేపు నీలిమ పుట్టినరోజు. నాకు తెలిసి తన పెళ్లి జరిగింది అన్న ఆనందం తర్వాత మళ్ళీ నీలిమ ఆనందించినటువంటి క్షణం నేనిప్పటి వరకు చూడలేదు. అందుకే రేపు తన పుట్టినరోజుని మనం బాగా చేద్దామండి. అందరితోనూ తన సంతోషంగా ఉండేలా చేద్దాం. నీలిమకి ఆనందం వచ్చేలా చేస్తాను. భాను కూడా అర్థం చేసుకుని నీలిమ విషయంలో తను మారేలాగా ప్రయత్నం చేద్దాం. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని తగ్గించి ఫ్రెండ్స్లా చూసుకునేలాగా మనమే మార్చాలి. అంటే ఈ పుట్టినరోజుని ఒక వేదికలాగా మనం ఉపయోగించుకోవాలి.
మంచి ఆలోచన. ఒక పక్క రేపు మీనాక్షి కార్యక్రమం కూడా ఉంది కదా, మరి ఇక్కడ నీలిమ పుట్టినరోజంటే అభ్యంతరం ఏమీ ఉండదు కదా? తన తల్లికి చేయవలసినటువంటి కార్యక్రమం గురించి భాను ఆలోచిస్తుంది. అదంతా అయిపోయిన తర్వాతే నీలిమ పుట్టినరోజన్న విషయాన్ని బయట పెడతాను. హ్మ్. పుట్టినరోజు నాడు తననేమీ అనకూడదని భాను కూడా ఆలోచిస్తుంది. ఆ తర్వాత నీలిమ గురించి మనం మెల్లగా భానుకి చెప్దాం. తను మారినటువంటి విషయాన్ని భానుకి వివరిద్దాం. ఈ ఇంటి గురించి తను ఎంతలా తప్పిస్తుందో భానుకి మనం తెలిసేలా చేద్దాం. అప్పుడు భానులో కూడా తప్పకుండా మార్పు వస్తుంది. నీలిమ వైపు ఆలోచిస్తుంది. అలా శత్రువులో చూస్తున్నటువంటి నీలిమని మనం స్నేహితురాల్ని చేద్దాం. ఆ తర్వాత అన్ని సమస్యలు సర్దుకుంటాయి. భాను పూర్తిగా మారిన తర్వాతే కార్తీక్కి నీలిమకి పెళ్లి జరిగిందన్న నిజాన్ని కూడా భానుకి చెప్పాలి. లేదంటే అది ఎప్పుడు తెలుస్తుందా, ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందా అని నాకు భయంగానే ఉంది ఊర్మిళ. అందుకేనండి ఈ సమస్యని మనం చాలా సున్నితంగా చూడాలి. అలాగే చాలా తెలివిగా మనం డిజైన్ చేయాలి. ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా ముందు నీలిమ మీద భానుకున్నటువంటి చెడు అభిప్రాయాన్ని తీసేయాలి. తర్వాత నీలిమ గొప్పతనాన్ని భాను అర్థం చేసుకునేలాగా మనం వివరించాలి. ఆ తర్వాత జరిగిన నిజాన్ని చెప్తే భాను కూడా స్వాగతిస్తుందన్న నమ్మకం నాకుంది. రేపు నీలిమ పుట్టినరోజు మనం చేయబోయేటటువంటి కొత్త ప్రయత్నానికి నాందవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇదేంటి, అజయ్ హాస్పిటల్లో ఉన్నాడు. ఐసీయూలో జాయిన్ చేశాను అని దేవమ్మ నాతో చెప్పింది కదా. మరి హాస్పిటల్కి వచ్చాను, ఇక్కడ అజయ్ లేడేంటి? ఎవరు కావాలండి? అది అది 12 అవుతుందండి టైం. ఎవరు కావాలని వచ్చారు? ఏం లేదు, మా వాళ్ళున్నారనుకుని వచ్చాను, కానీ వాళ్ళు ఇక్కడ లేరు. చెప్పమ్మా, అక్కడికి వచ్చిందా? పెద్దమ్మా, తను వచ్చింది పెద్దమ్మా. ఐసీయూలో చూసింది. అక్కడ ఎవరు లేకపోయేసరికి కంగారు పడింది. నేను అడుగుతుంటే మా వాళ్ళు ఉన్నారు అని చెప్పింది. ఇంకేం సమాధానం చెప్పకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోయింది పెద్దమ్మా. చాలా సంతోషం అమ్మా. నేను ఏ నిజాన్ని అయితే తెలుసుకోవాలనుకున్నానో ఆ నిజం ఇప్పుడు తెలిసిపోయింది. ఉంటానమ్మా. సరే పెద్దమ్మా. నాన్న, నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నీలిమ అని నీ స్నేహితులు అనుమానించారు. ఇవాళ పొద్దున నీలిమతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కోలుకుంటున్నావు అంటే తను భయపడ్డం నేను చూశాను. అందుకే నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అని చెప్పాను. తను ఏ తప్పు చెయ్యకపోతే నువ్వు కోలుకోవాలని ఇంటి నుంచి కోరుకుంటుంది. తను నిజంగా నీ విషయంలో తప్పు చేసుంటే నువ్వు లేస్తే తనకు ప్రమాదమని నిన్ను వెతుక్కుంటూ హాస్పిటల్కి వస్తుంది అనుకున్నాను. నా అనుమానం నిజమయ్యింది.
నీలిమ అక్కడికి వచ్చింది అంటే నీ పరిస్థితికి కారణం నీలిమ అని అర్థమైంది. నువ్వు ఇంకేం సమాధానం చెప్పక్కర్లేదు నాన్న, నాకే మొత్తం సమాధానం దొరికింది. ఇంకా దాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అమ్మయ్య, అందరూ పడుకున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాను అనే సందేహం ఎవ్వరికీ రాదు. ఇప్పుడు టైం ఎంత అయింది? అదేంటి భాను నన్ను అడుగుతావు? ఎంతైందో నీకు తెలుసు కదా. నాకు తెలుసు, నీ నోటితో చెప్తే విందాం అనుకుంటున్నాను. పర్వాలేదు, చెప్పు. పన్నెండున్నరైంది. అన్నయ్య, మనం మన ఇంటికి వెళ్ళాలి. నువ్వు రెడీ అయినా? చాంద్రి, ఈ డిజైన్స్ అని నువ్వు చెక్ చేసి ఒకటి ఫైనల్ చెయ్యి. పదమ్మా వెళ్దాం. పద. పార్థు, ఇదేంటి వదిన ఫోటో ఇక్కడుంది? ఇది భాను ఫోటో కాదు, రాధ ఫోటో అనుకుంటా. మురారి గారు, ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో రాధదే. తను ఎక్కడుందో తెలిసింది. ఎక్కడ? తను రాయలసీమలో మా ఆఫీసులో పనిచేస్తుంది. మనం వెంటనే రాధ దగ్గరికి వెళ్ళాలి.